పుట్టుకుంటాను 100 రూపాయలు ఇస్తా బాబు. పుట్టుకుంటాను బాబాయ్, ధర్మం చేయండి. పాపం గుడ్డోడు అంట, దానం చేద్దాంలే. ఎవడో ధర్మాత్ముడు సల్లే దానం చేసాడే, మనం ఇది కాదులే, ఇచ్చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, రూపాయి నాట్ యాక్సెప్టబుల్, మినిమం 10 రూపీస్. అదేంటయ్యా, పుట్టు గుడ్డోని అన్నావు కదా, ఎలా కనపడింది? అవును బాబు, పుట్టినప్పుడు గుడ్డోనే, ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాడుగా. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. గురుగారు, హాయ్ స్టూడెంట్స్. నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ క్యారియర్ తీసుకుని రా. చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి. భోజనం చేశాక ½ గంట రెస్ట్. ఈవినింగ్ షిఫ్ట్ టు బిర్లా మందిర్. ఓకే గో. ఓకే లే తప్పుకో. రండి. ఏంట్రా టెంపుల్ దగ్గర రష్ లేదు? మహానాడికి వెళ్ళారండి. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. సినిమా టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? అమ్మ మావయ్య వచ్చాడే. ఏమో అయ్యా, బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఓ 50 కొట్టించు. నాకు కాదే, ఆటో వాడికి, పాపం బీదాడు. కులాస అడిగినందుకు 50 లాసా? ఇదిగోరా, చాలా ఇంకో 50 కొట్టించమంటావా? చాలండి, మీలాంటి ధర్మప్రభులు ఊరికొక్కరుంటే చాలండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రారా తమ్ముడు రా. బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? రాత్రి నీ ఫోన్ రావడంతో ఎయిర్ బస్సు లాంటి బస్సు పట్టుకుని ఫట్ ఫోన్ వచ్చేసానే. ఇంతకీ మాదా కావడం అయ్యిందా? మావైతే ఏంటో పరాచికాలు. వాడేమన్నా పిచ్చోడు అనుకున్నావా, వెర్రోడు అనుకున్నావా, మూగోడు అనుకున్నావా, మూర్ఖోడు అనుకున్నావా, లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకులు ఎరుకునే నీచ నికృష్ట ముష్టి ముదాష్టపు విధం అనుకున్నావా? అక్కడ ఏంటో మాటలు, అదంటే మేనగోళ్ళు వెటకారం వాడింది. ఓకే, నువ్వేంటే ప్రాక్టికల్ గా కోర్స్ కారం వంటించినట్టు మాట్లాడతావు. సర్లే. ఏ పిల్ల, మా అప్పటికి వస్తావా? పగలు ఖాళీ లేదా? తీరిందా? దువ్వెన లోపల పెట్టు. షేక్స్పియర్ పోయిటరీ ఇస్తావా పాప? షేక్స్పియర్ నవల్ ఉంది బాబు. ఎక్స్పీరియన్స్ ఉందిలే. పాపకి తెలియదులేరా. బంగారలక్ష్మి గారా, తెలకా.com కూడా ఏమైంది సార్? అక్కడ అడుగు, అక్కడ చెప్తాడు. జ్యోతిష సామ్రాట్టునే, నా జోస్యం ఎప్పుడూ తప్పు కాదమ్మా. నువ్వు కోరుకున్నట్టు నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ నీ లైన్ లోకి వచ్చేస్తాడు. నాకు ఐశ్వర్య ఓకే అవుతుందా? అవుతుంది అవుతుంది. కల్పనారాయి ఓకే అవుతుంది. డియర్ స్టూడెంట్, ముందు నేను అరుస్తాను, ఆ. సేమ్ మోడ్యులేషన్ లో నువ్వు అరవాలి. చించేస్తాను. చినుకుతా? ఆ. అయితే ఓకే. ఓకే. కమాన్ యాక్షన్. అమ్మా మాదాకాలం తల్లి. ఈ మాత్రం దానికి ట్రైనింగ్ కావాలా? మామ్మీ, ఓ మామ్మీ, మాదా కావడం మామ్మీ, వెరీ హంగ్రీ, నో యాంగ్రీ. పుట్టవేటనా? లేకపోతే నువ్వేమన్నా సొంత కొడుకు అనుకున్నావా? మమ్మీ మమ్మీ హంగిరి జంగిరి. రేయ్, ముష్టి వెదవలా ఉండు. లిమిట్ దాటకు. నేను చెప్పింది విను, చెప్పినట్టుగా అను. కమాన్ యాక్షన్. మాదాకాలం తల్లి. గురువు గారు, షల్ ఐ చేంజ్ ద డైలాగ్? బికాస్ కాన్వెంట్ చదువులు కదా, కమ్మగా ఇంగ్లీష్ లో కొట్టను. చెప్పించు కొడతారు. అర్థం కాక ఓహో, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. మాదాకాలం తల్లి. అన్నం వస్తుంది. చల్లగా ఉండమ్మా. అన్నం ఏంటమ్మా ఎలా చిమిడిపోయింది? మీరు గాను ఉండేరా నిన్న? అవునయ్యా, అయ్యగారు ఊరెళ్ళారు. అయ్యగారి మాసిపోయిన చొక్కా ఉంటా ఒకటి ఇయ్యమ్మా. మళ్ళీ కొట్టేవాడనా? అది లెసన్ నెంబర్ 2. ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో, ఆ తర్వాత గుడ్డ. రేయ్, సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా? ఓకే, లేకపోతే నా ముష్టి కాలేజ్ నుంచి డిబార్ చేస్తానేమనుకుంటున్నావా? పదా పక్కడికి వెళ్దాం. బాధమంటుంటే అమ్మ అనే పదం కడుపు లోపల నుంచి రావాలి, గుర్తుంచుకో. కానీ అమ్మా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తింటాకేదన్నా పెట్టమ్మా. పట్టుకొస్తున్నా. ఒరే తమ్ముడు, కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు. లైన్లో పడ్డావరో. అయిపోయింది. బిర్యానీ తెస్తుందేమో. అడుగు. ఏంటిది? ఏంటమ్మా ఏంటమ్మా ఇది? ఎలకల మందు. సంతకం పెట్టు. ఏంటిది? డైవర్స్. తప్పదా? అబ్బాబే, డెసిషన్ తీసేసుకున్నాక తప్పదు. అయితే ఒక్క నిమిషం. ఏంటిది? శంకర్, ఇలాంటిదేదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేనున్నాను. నేనక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడొకటి ఇక్కడొకటి సంతకాలు పెట్టు. నేను సంతకం పెట్టమేంటి?
ఏంటిది నువ్వు జస్ట్ నాకు 5 lakhs బాకీ ఉన్నట్టు స్టాంప్డ్ అగ్రిమెంట్. నాన్ సెన్స్. నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా. మ్మ్. అయినా మీ బాబు 2 లక్షలాగా ఇస్తా. ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గికప్ 1.5 లక్ష అయింది. సో బ్యాలెన్స్ 50,000. మరి వడ్డీ? వడ్డీయా? మా నాన్న వడ్డీకేగా తెచ్చారు. జస్ట్ 5 rupees ఇంట్రెస్ట్. టూ మచ్. 2 రూపీస్ కి మార్కెట్ లో దొరుకుతుంది. నేను ఒప్పుకోను. అమ్మో 1,20,000. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని, వంట పని, తోట పని, చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను. ఎవరి కోసం? నువ్వు ఇంటి కోళ్ళవి. ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా. అది కాదు. అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి 1000 చొప్పున జీతం అడిగినా 40,000 అవుద్ది. అంతేగా? అంతేకాదు, సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు 5,000 రూపీస్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది. నిన్ను పెళ్లాడడం వల్ల దాన్ని వదులుకున్నాను. సో 60,000 నష్టం. ఇదొకటా? ఇదే కాదు, నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 lakhs ఖర్చు పెట్టారు. అది కాంపన్సేట్ చేయాల్సిందే. అంత అయ్యి ఉండదు. నేను నమ్మను. అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్కి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట. సో ఏడాదికి ఎంత అవుతుంది? ఇది అన్యాయం. నేను నిన్ను అసలు ముట్టుకోలేదు. నేను వద్దలేదు. ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు ఛార్జ్ చేస్తారట. ఆ లెక్కన 365 ఇంటూ 500. అమ్మో 1,82,500. గుడ్. చూడండి మొగుడు గారు, ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 లక్షలేంటి, అంతకంటే ఎక్కువే అవుతుంది. కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను? ఓన్లీ 5 lakhs. లూసీ ఫాదర్ 20 లక్షల కట్నంతో పాటు గ్రీన్ కార్డు ఇస్తాను. అంటే ఆ 20 మైనస్ 5 15 ప్రాఫిట్. నో ప్రాబ్లం. ఇలా పెడతా. ఇదిగో నీ 5 lakhs. ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం. ఏంటా లుక్? అన్నట్టు శంకర్, మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదూ ఈ డైవర్స్? మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని. ఏం తెస్తావా? 5 lakhs. ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్? ఈ 5 ఉంచుకో. ఇది నా పర్సనల్ మనీ. ఐ మీన్ నా కష్టార్జితం. అయితే సంతకం పెట్టవా? ఇంకెందుకు శంకర్, నువ్వు అడిగిన 5 lakhs ఇచ్చేసానుగా. ఇంకా కావాలా? అయితే ఇంకో 6 నెలలు ఆగు. ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకెంత కావాల్సి వస్తే అంతా అరేంజ్ చేస్తాను. ఓకే? నా మీద కోపం పోయిందా? డబ్బు ఇచ్చేసాను కనుక పోయే ఉంటుందిలే. రైట్? ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు? హాయిగా సంసారం చేసుకుందాం. ఓకే? పడతాడేమిటి? గ్యాస్ చేసి వదిలేసావా? వెళ్ళాడు కదా, వస్తాడు. కంగారు ఎందుకు? హలో, రాత్రులు నల్ల కలద్దాలు అవసరమా? అందుక కనపడడం లేదు. వెళ్ళిన పని ఏమైంది? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్ రెడీ. అల్లుడు, ఈ ప్రాక్టికల్ లోకి నువ్వు సక్సెస్ అయ్యవంటే నీదే ఆ లూసీ. కేసు అవుతామేనని భయంగా ఉందిరా. నీకెందుకే అక్క, నేను ఉన్నాను కదా. ఓ 1,00,000 రూపాయలు పారేసాం అనుకో, మా అడ్రస్ సూసైడ్ అయిపోద్ది, కేసు సైడ్ అయిపోద్ది. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. మామయ్య, ఏదో గుండెల్లో దడగా ఉన్నట్టుంది కదూ? నాకేం లేదు, నువ్వు వెళ్ళు. పిచ్చి మామ, నాతో పాటు జీవితంలో ఎంతో పైకి రావాల్సింది. పాపం ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది. క్రాంతి, 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 లేమ్మా. ఏంటి శంకర్, ఏం కావాలి? ఏం లేదురా, తలనొప్పిగా ఉంది. కొంచెం కాఫీ పెట్టివా? పెడతానుండు. ఏదో ఒక రాగం శంకర్, ఒక దేవత వెలిసింది నా కోసమే. అది సరే, కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రావా? జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు. రా శంకర్. అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని తెల్లవారుజామున ఈ తోలుబొమ్మలాట. కాఫీ కావాలన్నాడు బాబాయ్. కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రమ్మన్నా. వెళ్ళొచ్చు కదా, ఆ మాత్రానికి వణికిపోతావు ఎందుకు? అరవక్కర్లేదు, పక్కనే ఉన్నాను, వినబడుతుంది. అమ్మాయిని డిసప్పాయింట్ చేయకు. వెళ్ళా డౌట్ రా నీకు. అలాగా? మూడు బెళ్ళల మధ్య నేనేందిరా అసహ్యంగా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. అక్కర్లేదులే, నేనే వెళ్ళి
తీసుకొస్తా ఒరేయ్, ఏమైందిరా? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్. నీ కోడలు పేలిపోతుంది. చెవులు మూసుకొని కూర్చోవే. నువ్వు మూసుకోవే. పేలింది అక్కడ కాదురా, ఇక్కడ. రెడీయా? యాక్షన్! అమ్మా ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టు తల్లే, ఆకలేస్తుంది. ఫ్రిజ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా. అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుజ్జి, మా కన్ను. అమ్మా ధర్మం చేయి తల్లే. ఇదిగో ముష్టపై కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చిన కొడు ఈ గిన్నెలో తగలే. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యివయ్యా. బాయ్. ఈ రివర్స్ ముస్టెంట్ గురువా. ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారమ్మా, కలికాలం. రా, నువ్వు బాధపడకరా.